చదువుతామండి అందరం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు. ఆయన నీ దోషములన్నీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణాకటాక్షములు నీవు కిరీటముగా ఉంచుచున్నావు. చాలు. దయగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. కొద్ది నిమిషాలు నీ వాక్యమును ధ్యానించుకోవాలని ఆశపడుచున్నాము. మీ సహాయం దయచేయండి. మీ దాసుడుగా నన్ను బలపరచండి. దేవుని మాటలు వినడానికి ఇక్కడికి చాలా మంది వచ్చారు తండ్రి. వానికి మాటలు వినేటటువంటి మనస్సు కలగచేయండి, ఇష్టం పుట్టించండి, గ్రహించే హృదయము కలగచేయండి, వినే చెవులు దయచేయండి ప్రభు. మహిమ పొందుమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. తక్కువ సమయంలో కొన్ని మాటలు మనం ధ్యానించుకుంటాం. భక్తుడైనటువంటి దావీదు రచించిన కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము అని అంటున్నాడు. తనకు తానుగానే చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించండి. తనకు తానుగానే నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, లేకపోతే గౌరవించుము, నా ప్రాణమా యెహోవాను ప్రేమించుము. చూసారా, నా అంతరంగమునున్న సమస్తమా అన్నాడు. అంటే నా అంతరంగమునున్న సమస్తం అంటే ఇప్పుడు ఒక్కొక్కరము ఇద్దరం కలిగి ఉన్నాం. ఆత్మ, శరీరం. చూసారా, ఆత్మ, శరీరం. ఇప్పుడు ఆత్మ ఏం చెప్తుందంటే కూర్చోండి అని కూర్చోము అని చెప్తుంది. శరీరం ఏం చెప్తుందంటే వద్దు, వినొద్దు, నువ్వు వెళ్ళిపో బయటికి అనిపిస్తుంది. అర్థమైంది? శరీరమేమో వెళ్ళవద్దని చెప్తుంది, ఆత్మేమో వెళ్ళమని చెప్తుంది. శరీరమేమో వినవద్దని చెప్తుంది, ఆత్మ చెప్తుంది వినమని చెప్తుంది. చూసారా, అందుకు ప్రతి మనుషుడు ప్రతి ఒక్కడు కూడా ఇద్దరు కలిసి ఉన్నారు. అందుకే ఇక్కడ దావీదు ఏం చెప్తున్నాడంటే ఆత్మ, శరీరము కూడా దేవుణ్ణి ప్రేమించుము అని చెప్తున్నాడు. హల్లెలూయా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. అంటే శరీరము, ఆత్మయు ఏకమై దేవుని వాక్యం వినుమని చెప్తా ఉంది. కాబట్టి ప్రియులను ఆయన అంటాడు కదా, ఆ 3వ లైన్లో ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని రాయబడి. ఆయన పరిశుద్ధ నామమును మనం గౌరవించాలి, ఆయన పరిశుద్ధ నామమును మనం ప్రేమించాలి, ఆయన పరిశుద్ధ నామమును, ఆ పరిశుద్ధమైన నామమునకు మనము లోబడాలంటే ఆయన మాట వినాలి. లోబడడం అంటే ఆయన మాట వినుట. దేవునికి స్తోత్రం చెప్తూ. కాబట్టి పిల్లలు ఏమిటంటే దేవుని మాట వినుట మనకు శ్రేష్టము. ఒక ఆయన దేవుని మాట వినకుండా వెళ్ళిపోతున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు కనబడతాడు ప్రియులరా. అతడు ఒక గొప్ప మరి ఆయన ఎవరంటే ఒక ప్రవక్తయే దేవుని మాట వినకుండా వెళ్ళిపోతున్నాడు. దేవుడేమో వెళ్ళవద్దని చెప్తున్నాడు, తను ఏమంటుంది, తను వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఒరే బాబు, నువ్వు వెళ్ళవద్దు, నీకు అక్కడ ప్రాణ నష్టం ఉన్నదని ఆయన చెప్పాడు. కాబట్టి ప్రాణ నష్టం ఉన్నది కాబట్టి నువ్వు వెళ్ళొద్దు అని అంటే ఈయన వెళ్ళిపోతున్నాడు. అప్పుడు మధ్యలో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ తను ఏ గాడిద మీద అయితే ప్రయాణం చేస్తున్నాడో ఆ గాడిద ఏం చేసిందంటే తను ఎక్కినటువంటి గాడిద ఇలాంటి ఒక ప్రహారీ గోడకి నొక్కి పెట్టేసింది. నొక్కి పెట్టేటప్పుడు తన కాలు విరిగిపోయింది. దేవుడు వెళ్ళమన్నాడా వద్దన్నాడా? వద్దని చెప్పాడు.
కాబట్టి దేవుని మాట వినకుండా వెళ్ళిపోయినందుకు తను కాలు విరిచేసుకున్నాడు. ఎంత విచారకరమైనటువంటి విషయం చూడండి. దేవుని మాట ప్రియులారా మనం వినాలి. దేవుని మాట మనం వినినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు అది మనం చేస్తున్నప్పుడు మనకు మేలు జరుగుతుంది, కానీ కీడైతే జరగదు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన ఏమన్నాడంటే, దావీదు ఏం చెప్తున్నాడంటే, దావీదు జీవితంలో ఒక చిన్న ఉపకారం జరిగింది. ఆ ఉపకారం ఏమిటో నేను మీకు చెప్తాను. దావీదు జీవితంలో ఒక గొప్ప ఉపకారం ఏమిటంటే, మరి ఈ దావీదు యొక్క మామ అయినటువంటి సౌలు అల్లుడిని చంపడానికి బాణాలు పట్టుకొని తిరుగుతున్నాడు. ఎవరైనా మామగారు అల్లుడిని చంపుతాడా? చంపడు. కానీ ఎంత కక్ష పెట్టుకుంటే తప్ప, ఎందుకు అల్లుడిని చంపుదామని మామగారు కక్ష పెట్టుకున్నాడంటే, ఇప్పుడు అల్లుడిని అందరూ కూడా ఆయన పొగుడుతున్నారు. నాకు రావలసినటువంటి మర్యాద, నాకు రావలసినటువంటి ఘనత మా అల్లుడైనటువంటి దావీదుకు అందరూ ఆయన మాటే వింటున్నారు. ఇలాంటి వ్యక్తిని చంపితే రాజ్యం మన చేతిలోనే నిత్యం ఉంటుందని అనుకున్నాడు. కాబట్టి బాణం వేరుకొని వెళ్ళాడు ఇతను చంపడానికి. అప్పుడు మరి సౌలు యొక్క కుమారుడు ఉంటాడు, అతని పేరేంటి? యోనాతాను. ఈ యోనాతాను ఏం చేశాడంటే చక్కగా కబురు పంపించాడు, బావా మా నాన్న నిన్ను చంపాలని బాణం గురి పెట్టుకుని ఉంటాడు, కాబట్టి నువ్వు అర్జెంట్గా ఇక్కడ నుంచి నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెబుతాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. చూశారండి. కాబట్టి ప్రియులను అక్కడికి విషయం ఏమిటంటే, ప్రాణాపాయప స్థితిలోంచి దేవుడు తను ఏం చేశాడు? తప్పించాడు. అంటే దేవుడు తనకు ఉపకారమును చేశాడు. కాబట్టి ఆయన ఇక్కడ అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. తర్వాత, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవవద్దు అన్నాడు. దేవుడికి స్తోత్రం చెబుదాం. ఎవరు చేసిన ఉపకారాలు? దేవుడు. కాబట్టి దేవుడు చేసినటువంటి ఉపకారం మనకైతే కనిపించదండి. మనుషులు మనకేమైనా ఉపకారం చేస్తే అది మనకు కనబడిపోతుంది, కానీ దేవుడు చేసినటువంటి ఉపకారము కనిపించదు. అది మనమే గుర్తించాలి, అది మనమే గ్రహించవలసిన వారమైన ఇది దేవుడు చేసినటువంటి ఉపకారం. ఒకరోజు నా జీవితంలో ఒకటి జరిగింది. ఆ రోజు అయితే మంగళవారం. మా అమ్మ నాన్నలందరూ కూడా ఎండతెగల మార్కెట్కి వెళ్ళిపోయారు. నాకు అప్పుడు లైట్గా లోజ్వరం ఏదో ఉందంట. ఇంటి దగ్గర ఎవ్వరు లేరు. వాళ్ళు మార్కెట్కి వెళ్ళి సాయంత్రానికి వచ్చారు. నేను ఒక్కడే జ్వరంతో అలా పడి ఉన్నాను. నేనంటే స్పృహ కోల్పోయిందంట. దానికి ఏమంటున్నారు ఇప్పుడు? కోమలోకి పోయినట్టు. అలా కోమలోకి వెళ్ళిపోయాను అనమాట. అప్పుడు మా అమ్మ వీళ్ళు వచ్చేసి అయ్యో ఏదో అయినట్టు ఉంది అని చెప్పేసి కాళ్ళు చేతులకి వెల్లుల్లిపాయ, పసుపు ఇది పెట్టేసి బాగా రుద్దారంట. రుద్దిన తర్వాత అలా ఎక్కువసేపు అలా రుద్ది ఉన్నట్టున్నారు. అప్పుడు చాలా టైం పట్టినట్టున్నది, చాలా సమయం అయింది. నేనైతే గెవితలో లేను. ఆ తర్వాత కూడా నోట్లో కూడా ఏదో ఇలా నలిపేసి నోట్లో కూడా రాసినట్టున్నారు. అది ఏం రాశారో తెలియదు, నాకు గుర్తులేదు. రాసిన తర్వాత అప్పుడు గెవితలోకి వచ్చింది. దేవునికి స్తోత్రం చెబుతాం. అప్పుడు వాళ్ళు మా అమ్మ ఏడ్చేస్తున్నారు అనమాట. అప్పుడు నేను ఏమైందమ్మా ఏడుతున్నావు అంటాను. నువ్వు చచ్చిపోయి మళ్ళీ బతికేసాను అంటే ఇది ఎవరు చేశారు? ఉపకారము దేవుడు చేశాడు. హాస్పిటల్ లేదు, వైద్యం లేదు, ఏమీ లేదు. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో మిరాకిల్ చేస్తాడనమాట. చాలా అద్భుతాలు, ఎన్నో కార్యాలు చేస్తాడు. అది ఎప్పుడు మన జీవితంలో జరుగుతుందంటే నువ్వు దేవుణ్ణి నమ్మినప్పుడే. మరి అప్పుడు నేను దేవుడు నమ్మలేదు. అంటే దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే
నువ్వు బ్రతికితే దేవుని పని చెయ్యాలి, నా పని చెయ్యాలి, నా పని కొరకు నిన్ను బ్రతికించాను కాబట్టి నా పని నువ్వు చేయాలని దేవుడు పెట్టాడు. స్తోత్రం చెబుతాం దేవుడికి. హల్లెలూయా. కాబట్టి ఆయన రుణాన్ని మనం ఎలా తీర్చుకోవాలంటే ఒక చిన్న సాక్ష్యం. మీకు అర్థమైంది? మీరు డబ్బులు పోసిన రుణం తీరదు, మంచి భోజనాలు పెట్టిన రుణం తీరదు, వెండి బంగారం దేవుడికి ఇచ్చిన రుణం తీరదు. కానీ ఆ రుణం ఎలా తీర్చుకోవాలంటే లేచి అమ్మాయి ఏ రీతిగా అయితే వాళ్ళ తండ్రి గారి కొరకు, తల్లి కూతుర్లు ఇద్దరు బాబు కొరకు ఎలాగైతే అక్కడ కార్యం చేశాడో దేవుడు ఆ విషయాన్ని చెప్పారు. అది కృతజ్ఞత. కాబట్టి ఈరోజు రాత్రి ఈ కుటుంబమైనా, మీరైనా, నేనైనా, ప్రతి ఒక్కరం కూడా మనం ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు కుటుంబానికి ఒక కార్యమును చేశాడు కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకే ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా ప్రతి ఉపకారాన్ని బట్టి మనం దేవుని మనం స్తుతించాలి. ప్రతి ఉపకారాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. దేవుడికి స్తోత్రం చెబుతాం. ఇంకొక ఉపకారాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ తీయకంటే